ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన పూజనీయమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? నీవే నా క్షేమాధారము అని భక్తుడు చెప్పినట్టుగా ప్రభువే మన క్షేమాధారం. నేటికి మనం సజీవులుగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. సకల ప్రాణులు యెహోవాను సన్నతించుదురుగాకని బైబిల్లో ఉన్నట్టుగా మనం నేటికి సజీవులుగా ఉన్నాం కనుక ప్రభువును స్తుతించాలి, ఆయన గణపరచాలి. అనుదినము ఆయన కృప మన పట్ల నూతనపరచబడుతుంది. దేవుడు తన వాత్సల్యతను మన మీద కృమ్మరిస్తున్నాడు. ఈరోజు మన జీవితాల్లో ఒకరోజు దేవుడు అనుమతించారంటే ఆయన రాజ్య విస్తరణ కోసం మనం వాడబడాలని దేవుడు కోరుతున్నాడు. మనం పరీక్షించుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభువా ఈ రోజంతట్లో నేను ఎలా నిన్ను మహింపరచగలను, నా ద్వారా నీ నామం ఎలా గణపరచబడుతుందో అని ఆలోచన చేసి అట్టి విధానంలో మనల్ని మనం ఆయనకి సమర్పించుకున్నప్పుడు ఆ రోజంతా ఫలవంతంగా మరియు ఆశీర్వాదకరంగా మనం ముందుకు కొనసాగలం. బైబిల్లో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాగ్దానాలు ఒక్కొక్కటిగా మన ముందుకు తీసుకొస్తున్నారు. ఈ వాగ్దానాలు మనం ధ్యానం చేయడం ద్వారా, వాటిని మనం పాండర్ చేయడం ద్వారా, అంటే ఆలోచించడం వలన దేవునికి దీవెనలు మరియు ఆశీర్వాదాలు, ఆయన నడిపింపును, ఆయన ద్వారా మనం పొందుకునే ధైర్యాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఈరోజు వాగ్దానం కోసం మీరంతా కనిపెడుతున్నారు కదా? పరిశుద్ధ గ్రంథం మీ దగ్గర ఉంటే తెరవండి. 86వ కీర్తన 7వ వచనాన్ని ఈరోజు వాగ్దానంగా మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 86వ కీర్తన 7వ వచనం. నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొర్ర పెట్టెదను. నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు గనుక. వాట్ ఏ కాన్ఫిడెన్స్ ఆఫ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. దైవజనుడైన దావీదు గారికి ఉన్న కాన్ఫిడెన్స్ ఎంత గొప్పదో చూడండి. మనకు కొంతమంది మీద కాన్ఫిడెన్స్ ఉంటుంది. మన కుటుంబంలో ఎవరైనా డాక్టర్ ఉన్నారనుకోండి, నాకు ఏ రోగం వచ్చినా పర్లేదు, మా ఫ్యామిలీ మెంబరే డాక్టర్ కాబట్టి మమ్మల్ని చాలా చక్కగా ట్రీట్ చేస్తాడన్న కాన్ఫిడెన్స్ ఆ డాక్టర్ మీద మనకు ఉంటుంది. మన ఇంట్లో ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ఉన్నతమైన విధులు నిర్వహించే బాధ్యతను కలిగి ఉంటే మాకు ఏ కష్టం వచ్చినా వారు ఉన్నారు కదా అని అనుకుంటా. ఒక రాజకీయవేత్త మనకు బాగా తెలిసిన వ్యక్తి అయితే, లేదా దూర బంధువు అయితే, మాకేదైనా ఇబ్బంది వస్తే ఆయన మాకు సహాయం చేస్తాడన్న కాన్ఫిడెన్స్ వారిలో ఉంటుంది. కానీ భక్తుడైన దావీదు గారికి వేటి మీద కాన్ఫిడెన్స్ ఉంది, ఎవరి మీద కాన్ఫిడెన్స్ ఉంది అంటే దేవుని మీద. నీవు నాకు ఉత్తరం ఇచ్చువాడవు. ఉత్తరం ఇస్తామేమో అని అనలేదు. ఆన్సర్ అన్న చోట అన్నా అనే హిబ్రూ పదం వాడబడింది. దాని అర్థం దేవుడు మనల్ని కన్సిడర్ చేస్తున్నాడు, ఆయన పట్టించుకుంటున్నాడు. ఆన్సర్ ఇవ్వడం అంటే పోలేదు అడుగుతున్నాడు కదా ఇచ్చేద్దాం అన్నట్టు కాదట. ఆయన పట్టించుకునే దేవుడట. ఆయన అణువణువున మనల్ని నడిపించే దేవుడు ఆయన. ఏదైతే మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామో, విశ్వాసంతో ఆయన వైపు చూస్తున్నామో, ప్రభువా నీవే నా ఆశ్రయం, నీవే నా ఆధారం, నీవు తప్ప ఎవరు లేరు అని దేవునికి ఎవరైతే తాము సంపూర్ణంగా సమర్పించుకుంటారో దేవుడు వారి ప్రార్థనలకు జవాబిస్తున్నాడు. లేఖనాల్లో మీరు చూడండి, ఆదికాండం నుంచి ప్రకటన వరకు జాగ్రత్తగా మనం చదివితే ఎంతోమంది భక్తుల ప్రార్థనలు దేవుడు అంగీకరించి చరిత్రలో ఎన్నో అద్భుతమైన కార్యాలు ప్రభు జరిగించారు. బైబిల్ గ్రంథ చరిత్ర మాత్రమే కాకుండా ఆ తర్వాత కాలంలో సంఘ చరిత్రను మనం చూసినా కానీ అనేక మంది ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చి వినూత్నమైన కార్యాలు అనేక మంది జీవితాల్లో జరిగించారు. బలమైన కార్యాలు దేవుడు చేశారు అనేక మంది జీవితాల్లో. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో ఒక నిరాశలో, నిస్పృహలో ఉన్నావా? అందరూ నిన్ను విడిచిపెట్టేశారు, వదిలిపెట్టేశారని ఏడుస్తున్నావా? ఏ రకమైన ఆదరణ లేక కొట్టబడిన స్థితిలో నీవు ఉన్నావా? ప్రయాసతో మూలుగుతున్నావా? అనారోగ్యాలతో మూలన పడిపోయి ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఆపత్కాలం ముందు నువ్వు దేవునికి మొర్రపెట్టగలిగితే ఆయన నీకు జవాబిచ్చే దేవుడు. అక్కడ రాయబడిన ఆపత్కాలము అన్న ఆ మాటకు హిబ్రూలో సారా అనే పదం ఉపయోగించబడింది. దాని అర్థం ఏంటంటే టైట్నెస్ అని అర్థం. టైట్నెస్ అంటే ఇరుక్కుపోతారు చూడండి. కొంతమంది యాక్సిడెంట్లు అవుతున్నప్పుడు ఒక లారీకి బస్సుకి మధ్యలో కొంతమంది ఇరుక్కుపోతూ ఉంటారు. వారిని ఎంత బయటకు తీసుకురావాలన్నా రావడానికి అవ్వదు. అలాగే కొన్నిసార్లు పరిస్థితులు కూడా మనల్ని ఇరుకుల్లోకి నెట్టేస్తాయట. ఇరుక్కుపోయిన అనుభవాలు మనలో ఉంటాయి. అఫ్లిక్షన్ అనగా ఒక శ్రమ, ఇబ్బందులు మన జీవితంలోకి వస్తున్నప్పుడు ఏం చేయాలి, ఎటు పోవాలి? జీవితం కొన్నిసార్లు కొంచెం కఠినంగా ఉంటుంది మన పట్ల. ఇరుక్కుపోయిన అనుభవాలు ఉంటాయి. ఒక ప్రక్కన ఒక సమస్య, మరొక ప్రక్కన మరొక సమస్య. ఈ రెండింటిలోంచి ఏదో బయటకు రావాలనుకున్న మరొక ప్రక్కన మరొక సమస్య. అలా మనిషిని ఉక్కిరి బిక్కిరి చేసే పరిస్థితులు ఉంటాయి. ఇశ్రాయేలు ప్రజలు ఎగ్జాక్ట్గా అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఎర్ర సముద్రం దగ్గర, ముందేమో ఎర్ర సముద్రం, వెనకాలేమో ఫరో సైన్యం. ఇటుప్రక్క భయంకర కొండలు, అరణ్యం. ఇటు పోవాలో తెలియని పరిస్థితుల్లో ఇరుక్కుపోయామని అనుకున్నారు. ఎగ్జాక్ట్గా ఆపత్కాలం అన్న మాటకు హిబ్రూలో అదే అర్థం ఉంది, ఇరుక్కుపోవటం అని అర్థం. ఆ స్థితిలో
ఒక దిక్కు ఎప్పటికీ ఖాళీగానే ఉంటుంది. అదే ప్రభు అయిన యేసయ్య దిక్కు. ఆయన వైపు నువ్వు చూడగలిగితే, వినమ్రతతో ఆయన సన్నిధిలో ప్రార్థించగలిగితే, నిన్ను నువ్వు తగ్గించుకునే ప్రభువా, ఇది నా వల్ల అయితే అవ్వట్లేదు, నా వల్ల అయితే సాధ్యపడ్డది లేదు ప్రభువా, నా వల్ల అయితే ఇది సాధ్యపడడం లేదు, నువ్వే నా ఆధారం, నీవే నా ధైర్యము అని ప్రభు మీద నువ్వు ఆధారపడగలిగితే, దేవుడు నీ జీవితంలో, నీ విషయాల్లో జోక్యం కలిగించుకునే బలమైన అద్భుతాలు నీ జీవితంలో చేయడానికి ఆయన ఎప్పుడు సంసిద్ధత కలిగిన వాడే. నా మటుకు నా జీవితంలో సేవలోకి వచ్చిన తర్వాత ఎన్నో ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చాడు. నేను నా ప్రార్థనలకు దేవుడిచ్చిన జవాబులన్నీ కూడా నా పుస్తకంలో రాసుకుంటూ ఉంటాను. దేవుడు ఎంత మంచివాడు. ఆయన చిన్న చిన్న విషయాలే కావచ్చు, పెద్ద పెద్ద విషయాలే కావచ్చు, ప్రార్థన ద్వారా ఎన్నో విజయాలు నేను చూశాను. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో అనేక వేల మంది ప్రతి ఆదివారం రావడానికి కారణం ఏంటంటే దేవుని కదలికను వారు అనుభవిస్తున్నారు. చేస్తున్న ప్రార్థనలకు దేవుడు ముద్ర వేసి జవాబునివ్వడం ద్వారా చాలామంది ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకారు. కొన్నిసార్లు సాక్ష్యాలు చెప్పడానికి అవకాశం ఇస్తూ ఉంటే ఇంకా సమయం లేక వాటిని కుదించాల్సిన పరిస్థితుల్లో మేము ఉన్నాం. ఎందుకోసం అంటే దేవుడు అన్ని మేళ్ళు, అన్ని ఉపకారాలు వారి జీవితంలో జరిగిస్తున్నారు. మొన్న ఈ మధ్యన ఒక కుటుంబం నా దగ్గరికి వచ్చి 15 సంవత్సరాల నుంచి వారి బిడ్డల కోసం కనిపెడుతున్నారట. దేవుని మందిరానికి వచ్చారు. శుక్రవారం ఉపవాస ప్రార్థనలో దేవుని సేవకులుగా ప్రార్థన చేస్తుంటే భార్య భర్తలు ఇద్దరు కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు, ఏకీవించారు. దేవుడు సహోదరి గర్భం తెరిచాడు. ఓ చక్కని కుమారుని దేవుడు ఇచ్చారు, తీసుకొచ్చారు మందిరానికి. ఆ బిడ్డను ఎంత అద్భుతమైన దేవుడు ఆయన. ఈరోజు ఒకవేళ వారి అవసరత అది కావచ్చు, నీకు మరొక అవసరత ఉండొచ్చు, మరొక ఆపదలో నీవు ఉండొచ్చు, ఇరుక్కుపోయిన అనుభవాలను ఉండొచ్చు. కానీ నువ్వు దేవుని వైపు నువ్వు చూడగలిగితే ఆయన నిన్ను బలపరిచి నీ ప్రార్థనకు జవాబునిచ్చి ఉత్తరమిచ్చి అన్ని విషయాలు నేను ముందుకు తీసుకెళ్తారు. ఆయన వైపు చూద్దామా? ఈ రోజంతా ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువుని ఆరాధించండి, ప్రభువుని స్తుతించండి, ఆయన గణపరచండి. బలమైన మేళ్ళు ఉపకారాలు మీ జీవితంలో జరుగునుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, నీ కొందనాలు, నీ మంచితనాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాము. మేము ఆపత్కాలములో ఇరుక్కుపోయిన అనుభవాల్లోంచి మేము ప్రార్థన చేసినప్పుడు నీవు మాకు జవాబిచ్చే దేవుడు నాయన, ఉత్తరమిచ్చే దేవుడు కనుక నీ కొందనాలు. ఈరోజు మా ప్రియులు ఎవరెవరైతే నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో ఒక విడుదల కోసం, ప్రభువా, అభిషేకం కోసం, నీ నడిపింపు కోసం, నీ గైడెన్స్ కోసం, స్వస్థత కోసం, విడుదల కోసం ప్రార్థిస్తున్నారో ప్రతి ప్రార్థన మీరు అంగీకరించండి, జవాబునిచ్చి అద్భుతాలు చేయండి. నీ మహిమతో వారు నింపండి అయ్యా. ఫిల్ దెమ్ విత్ యువర్ గ్లోరీ లార్డ్. బలమైన కార్యాలు వారి జీవితంలో జరిగించండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంత